సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి రెండు లేఖన భాగములు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం గల భాగము, సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయము మొదటి వచనము నుండి 10వ వచనం గల భాగము. ఈ రెండు లేఖన భాగములలో నుండి ఎంచుకోబడిన అంశము పర్సిక్యూషన్స్, శ్రమలు, శోధనలు. మనిషి పుట్టిన దినము నుండి తన తుది శ్వాస విడిచేంత వరకు, ఆ చివరి ఆ గడియల వరకు ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక సంఘటనలో మనిషి శోధన అనేది ఎదుర్కొంటూ ఉంటాడు. శోధనలు, శ్రమలు లేనటువంటి మానవుడు భూమి మీద ఇప్పుడు వారికి ఎవరూనూ లేరు. వారు ఎటువంటి వారైనా, ఎంత గొప్ప జ్ఞాని అయినా, ఎంత బలము కలిగినటువంటి వ్యక్తి అయినా, ఎంత ధనమైనా అతనికి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఆ దినాన్న ఏదో ఒక పరిస్థితిలో శ్రమ అనుభవించక తప్పదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఇది మానవుడు కొని తెచ్చుకున్నటువంటిది. అంతకుముందు ఎటువంటి ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, కష్టాలు లేవు. హాయిగా ఏదైనా వనములో దేవుడు అనుగ్రహించిన సకల వృక్ష ఫలాలు హాయిగా అనుభవించినటువంటి మానవుడు ఎప్పుడైతే దేవుని మాట కాదని తన ఇష్ట ప్రకారము, తన ఆలోచన ప్రకారము నడుచుకున్నాడో అప్పుడే శ్రమలు కొని తెచ్చుకున్నాడు. ఆయన చెప్పాడు, నేను వద్దన్న పని నువ్వు చేసావు గనుక నువ్వు జీవిత దినములన్నీ కష్టించి పనిచేసి చెమటోర్చి పంట పండిస్తావు, కానీ అవి గచ్చపొదలు ముళ్ళ తప్పులు మాత్రమే ఇస్తాయి. లోకములు అందరికీ వస్తాయి శ్రమలు, క్రైస్తవులకి కాదు కదా. లోకములు అందరికీ వస్తాయి, లోకములో అందరికీ వస్తాయి, కానీ క్రైస్తవులకు ఎక్కువ వస్తాయండి. క్రైస్తవులకే ఎక్కువ వస్తాయి. మీరు గమనించాలా, ఎందుకు క్రైస్తవులకి ఎక్కువ రావాలా? దేవుణ్ణి నమ్ముకున్నాంగా, దేవుని మెట్ల మనము విశ్వాసం కలిగి ఉన్నాంగా, ప్రార్థనలకు వెళుతున్నాంగా, అన్నీ చేస్తున్నాంగా మనం. మరి మనకెందుకు రావాలా? ఎందుకు రావాలండి? మనల్ని మనం సరి చేసుకోవడానికి. శోధనలు వస్తాయి. ఒకసారి గొక్క తిప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి శోధనలు వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. అటువంటి సమయంలోని యోబు వలె నిలబడాలా. యోబుకు కూడా అంతే. యోబుకు కూడా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి అయిపోయిందని అనుకుంటే దాని వెంటనే మరల వెంకోటి, అది ఇంకా తీరకముందు ఇంకొకటి కదా. యోబుకి అంతే కదా. ఫస్ట్ ఆస్తి అంతా పోయింది, ఆస్తి అంతా పోయిన వెంటనే ఇంకా అది తీరకముందే వెంటనే బిడ్డలు పోయారనే వార్త వచ్చిందండి. అదే కదా, నీ పిల్లలు చనిపోయారనే వార్త వచ్చిందండి. పిల్లలు చనిపోయారు అని
ఆ దుఃఖ దినాలు పూర్తి కాకముందే తన సర్వస్వము కోల్పోయాడండి. చివరికి తన శరీరముతో సహా కుషించిపోయింది. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎటు చూసినా కూడా ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు యోబు. అందరూ అసహించుకున్నారు భార్యతో సహా. భార్యతో సహా కట్టుకున్న 100 ఏళ్ళు నీతో కలిసి జీవిస్తానని వాగ్దానం చేసిన భార్య కూడా అసహించుకుని చేదరించుకుని విడిచి వెళ్ళిపోయింది. ఎటు చూసినా అతనికి ఆదరణ లేదు. ఎటు చూసినా సహాయము చేసే పరిస్థితులు లేవు. ఎటు చూసినా అతనికి లోకములో ఎవరు కూడా సహాయం చేసే వ్యక్తులు లేరు. అయినప్పటికీ కూడా యోబు దిగజారిపోలా, దిగులు పడలా. యోబు దేవుని మీద నిందలు వేయలేదండి. ఏమన్నాడు తెలుసా? ఆయన ఇచ్చాడు అని తీసుకున్నాడు, అంతే. ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు. ఎక్కడ కూడా నోరు జారలేదండి. ఎక్కడ కూడా నిందించలా. తనకు తాను నిందించుకున్నాడే కానీ, తనకు తానే బాధించుకున్నాడే కానీ ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవండి. వచ్చిన శ్రమలు వరుస ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి మనకు వస్తే కనుక మనం ఒక్కటి కాదు 4 చదువుతాం లేదా? చదువుతామండి. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? దేవుడు అన్యాయము చేసాడని చెప్పలేదటండి. చాలా చక్కటి మాట ఉపయోగించాడు అక్కడ. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, ఈ సంగతులలో ఏ విషయమందు ఏ పాపము చేయలేదు, అన్యాయం చేశాడని చెప్పలేదు. కట్టుకున్న భార్య వచ్చి చేదరించుకుని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడండి? మూర్ఖురాల. మనమైతే ఏం చేస్తాము? భార్య మాట అన్నోడు ఎవడు ఉండడండి ఇక్కడ. భార్య మాట వినకపోతే తర్వాత విషయం వేరేగా ఉంటుంది, అవునా? భార్య మాట వినలేదనుకోండి, తర్వాత విషయం తర్వాత వేరేగా ఉంటుంది. విన్న మగోడు ఎవడో ఉండడండి, తప్పనిసరిగా భార్య మాట వింటారు. విన్నాడా? మూర్ఖురాల. మేలుని అనిపించే మనం ఇంతవరకు, ఇప్పుడు మన కీడుని అనిపిస్తున్నాం. దానికి తగిన వాళ్ళు మనం. నువ్వు అనగలవా? భార్య అసహించుకుని వెళ్ళిపోయింది. స్నేహితులైనా ఆదరిస్తారు అని అంటే స్నేహితులు కూడా సూటిపోటి మాటలు మాట్లాడారు యోబుని. స్నేహితులు కూడా ఆదరించలేదండి. స్నేహితులు కూడా ఓదార్చలేదు, ధైర్యం చెప్పలేదు. పైగా దిగజార్చేశారు. ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడారు. మనకలాగా అటు జరిగిందిరా. శోధనలు వస్తాయి. ఒకసారి గొక్క తిప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి శోధనలు వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి. అటువంటి సమయంలోని యోబు వలె నిలబడాలా. యోబుకు కూడా అంతే. యోబుకు కూడా ఒకటి తర్వాత ఒకటి అయిపోయిందని అనుకుంటే దాని వెంటనే మరల వెంకోటి, అది ఇంకా తీరకముందు ఇంకొకటి.
కదా. యోబుకి అంతే కదా. ఫస్ట్ ఆస్తి అంతా పోయింది. ఆస్తి అంతా పోయిన వెంటనే ఇంకా అది తీరక ముందే వెంటనే బిడ్డలు పోయారనే వార్త వచ్చిందండి. అదే కదా, నీ పిల్లలు చనిపోయారనే వార్త వచ్చిందండి. పిల్లలు చనిపోయారు అని ఆ దుఃఖ దినాలు పూర్తి కాకముందే తన సర్వస్వము కోల్పోయాడండి. చివరికి తన శరీరముతో సహా కుషించిపోయింది. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎటు చూసినా కూడా ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు యోబు. అందరూ అసహించుకున్నారు భార్యతో సహా. భార్యతో సహా కట్టుకున్న 100 ఏళ్ళు నీతో కలిసి జీవిస్తానని వాగ్దానం చేసిన భార్య కూడా అసహించుకుని చేదరించుకుని విడిచి వెళ్ళిపోయింది. ఎటు చూసినా అతనికి ఆదరణ లేదు. ఎటు చూసినా సహాయము చేసే పరిస్థితులు లేవు. ఎటు చూసినా అతనికి లోకములో ఎవరు కూడా సహాయం చేసే వ్యక్తులు లేరు. అయినప్పటికీ కూడా యోబు దిగజారిపోలా, దిగులు పడలా. యోబు దేవుని మీద నిందలు వేయలా. నిందలు వేయలేదండి. ఏమన్నాడు తెలుసా? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, అంతే. ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు. ఎక్కడ కూడా నోరు జారలేదండి. ఎక్కడ కూడా నిందించలా. తనకు తాను నిందించుకున్నాడే కానీ, తనకు తానే బాధించుకున్నాడే కానీ ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవండి. వచ్చిన శ్రమలు వరుస ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి మనకు వస్తే కనుక మనం ఒక్కటి కాదు 4 చదువుతాం లేదా? చదువుతామండి. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? దేవుడు అన్యాయము చేసాడని చెప్పలేదటండి. చాలా చక్కటి మాట ఉపయోగించాడు అక్కడ. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, ఈ సంగతులలో ఏ విషయమందు ఏ పాపము చేయలేదు, అన్యాయం చేశాడని చెప్పలేదు. కట్టుకున్న భార్య వచ్చి చేదరించుకుని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడండి? మూర్ఖురాల. మనమైతే ఏం చేస్తాము? భార్య మాట అన్నోడు ఎవడు ఉండడండి ఇక్కడ. భార్య మాట వినకపోతే తర్వాత విషయం వేరేగా ఉంటుంది. అవునా? భార్య మాట వినలేదనుకోండి, తర్వాత విషయం తర్వాత వేరేగా ఉంటుంది. విన్న మగోడు ఎవడో ఉండడండి, తప్పనిసరిగా భార్య మాట వింటారు. విన్నాడా? మూర్ఖురాల. మేలుని అనిపించే మనం ఇంతవరకు, ఇప్పుడు మన కీడుని అనిపిస్తున్నాం. దానికి తగిన వాళ్ళు మనం. నువ్వు అనగలవా? భార్య అసహించుకుని వెళ్ళిపోయింది. స్నేహితులైనా ఆదరిస్తారు అని అంటే స్నేహితులు కూడా సూటిపోటి మాటలు మాట్లాడారు యోబుని. స్నేహితులు కూడా ఆదరించలేదండి. స్నేహితులు కూడా ఓదార్చలేదు, ధైర్యం చెప్పలేదు. పైగా దిగజార్చేశారు. ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడారు. మనకలాగా అడి జరిగిందిరా, ఆడికి అలాగే జరగాలరా మనం మాట్లాడుతాం చూసారా, అలాగా. మనుషులు అంతే, మనుషులు అలాగే చేయగలుగుతారు. అయినప్పటికీ కూడా
ఒకరు చెప్పినప్పుడు వినలేదనుకోండి, రెండోవాడు చెప్తే కొంచెం ఆలోచన చేస్తాం మనం, నిజమే కదా ఇది అని కదా. అవునా, చేయరా మీరు? ఇంకొకటి చెప్తే ఆ రెండోవాడిది కూడా వినలేదనుకోండి, అదే మాట ఇంకోటి వచ్చి చెప్పాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇదేదో వాస్తవంగా ఉంది కదా అని అనుకుంటామా లేదా? కానీ యోబు అలా అనుకోలేదండి. యోబు ఏమాత్రం కూడా అలా ఆలోచన చేయలేదు. పైగా వాళ్ళతో ఏమంటున్నాడు, నా విమోచకుడు. ఎంత గొప్ప మాట అండి. ఎక్కడ కూడా తొలగిపోలేదండి విశ్వాసంలో, ఎక్కడ కూడా పడిపోలే విశ్వాసంలో నుంచి, ఎక్కడ కూడా దేవుని చిన్నెత్తి మాట కూడా మాట్లాడాల. ఆ యోబు గ్రంథం 19:21 మాట్లాడుతున్న, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును, ఇలాగూ నా చర్మ చిక్కుపోయినా పర్వాలా, నేను కన్నులారా దేవుని నా మట్టుకు నేను చూస్తాను నా దేవుణ్ణి. చూడండి ఎంత గొప్ప సంగతో. ఒకటి తర్వాత ఒకటి వస్తే యోబు ఏ విషయములో కూడా దిగజార్చి ఆ తలంపు రాలేదండి. ఎక్కడ కూడా ఆ శోధనలకు లోబడలా, తలొగ్గలా, ధైర్యంగా నిలబడగలిగాడు. శోధన సహిస్తే నువ్వు దీవించబడతావు. అంతేగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము, శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. అవునా లేదండి? శోధన సహించాడు గనుకని, తట్టుకున్నాడు గనుకని, నిలబడ్డాడు గనుకని, దేవుని మీద నమ్మకం ఉంచాడు గనుకని, ప్రార్థించాడు గనుకని యోబు ఇది వరకు పొందుకున్న దీవెన కంటే రెండింతల అధికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 42వ అధ్యాయము 10వ వచనం, నీ జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో నువ్వు శోధన ఎదుర్కొంటున్నావు. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి? నువ్వు చేయవలసిన పని ఒక్కటే. మొదటిది దీనత్వాన్ని కలిగి ఉండాలి. యోబు ఈ విధంగా దీనత్వాన్ని కలిగి ఉన్నాడు కదా, ఎంతగా తగ్గించుకున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. పూర్వదినాల్లో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుని గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేయడం అనేది అలవాటు. బూడిదలో కూర్చోవడము, గోనె బట్ట కట్టుకోవడానికి దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి సాదృశ్యం. పేతురు గారి దినాన్న శోధన వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏ విధంగా ప్రవర్తించాలో, నడుచుకోవాలో తెలియచేస్తూ ఉన్నాడు. మొదటిది ఏం కలిగి ఉండాలంట? ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. మొదటిది. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవుని సన్నిధానములో మోకరించి ప్రార్థన చేయాల. ఖచ్చితంగా మనం చేయవలసిన మొట్టమొదటి పని దేవుని సన్నిధానం నిన్ను తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేయాలటండి. కానీ అలా చెయ్యు. మనం అలా చేస్తామా? పరిగెడతాం. ఏం చేస్తామండి? పరిగెడుతూ ఉన్నావు, అక్కడ కానీ ఇక్కడ కానీ, అదాన్ని ఇదాన్ని. ఎక్కడా లేదండి, నీలోనే ఉంది. అంతాను నీలోనే ఉంది. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తా. యేసయ్య అన్నాడు,
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, నీ విశ్వాసమే నిన్ను కాపాడిందమ్మా, నీ విశ్వాసమే. ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదండి, నీలోనే ఉందంతా కూడా. నువ్వు దేవుని సన్నిధానములో నిన్ను నువ్వు తగ్గించుకొని నీకు కలిగిన సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక కదా అద్భుతాలు చూస్తా, ఆశ్చర్యకార్యాలు చూస్తా. చివరిలో వచ్చిన దేవుడు నేను తప్పనిసరిగా నేను తప్పనిసరిగా చేర్చుకుంటాడండి, తప్పనిసరిగా చేర్చుకుంటాడు ఆయన. ఒక స్త్రీ ఉందండి దైవ గ్రంథంలో. ఎవరు? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి స్త్రీ. మనకులాగానే తిరిగింది వేషారిపోయింది. అక్కడ స్వస్థపరుస్తున్నాడు, అక్కడికి వెళ్ళింది, ఇక్కడ స్వస్థపరుస్తున్నాడు, ఇక్కడికి వెళ్ళింది. వాళ్ళు మందులు ఎత్తున్నారంటే అక్కడికి వెళ్ళింది, వీళ్ళు మందులు ఎత్తున్నారంటే అక్కడికి వెళ్ళింది. మొత్తం తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది, డబ్బంతా ఖర్చు పెట్టేసిందండి. ఏం లేదు, ఇంకా తిరగడానికి ఓపిక లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, సర్వం అయిపోయింది. ఇక చనిపోవడానికి చివరి గడియలలో ఉన్నటువంటి ఆ స్త్రీ అప్పుడు గుర్తుకొచ్చాడండి యేసయ్య. చివరి క్షణంలో, నువ్వు చివరి క్షణంలో గుర్తించిన ఆయన నిన్ను కాపాడతాడండి. ఆయన ఎదుకు వచ్చి వారిని నేను త్రోసివేసే దేవుడు కాడు. కానీ ఆ చివరి క్షణంలో కూడా మనం గుర్తించం ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను. ఆ చివరి క్షణంలో వరకు కూడా మనం అప్పుడు కూడా గుర్తించం మనం. ఒక రాజు ఉన్నాడు, మనకు తెలిసిన రాజు. నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఎవరు ఆ రాజు? ఆశ. చాలా భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు ఈ ఆశ. ఇతని మీదకి ఇశ్రాయేలీ రాజు బయెర్షెబా యుద్ధానికి వచ్చాడండి. యుద్ధానికి వచ్చినప్పుడు ఆశ ఏం చేయాలి? యోధారాజు అయిన ఆశ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు అండి. ఎక్కడికి వెళ్ళాడు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. సిరియా రాజుతో ఒప్పందం చేసుకున్నాడు, కొంత డబ్బులు ఇచ్చాడు సిరియా రాజుకి. యుద్ధం జరుగుతుంది. సిరియా సైన్యం చనిపోతుంటే సిరియా రాజు ఏం చేశాడు? తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడండి. మిగిలిపోయింది ఎవరు? ఆశ, తన సైన్యం. ఓడిపోయారండి. ఓడిపోయిన తర్వాత అయినా తాను చేసినటువంటి మిస్టేక్ను గుర్తించాడా? గుర్తించలేదండి. మనకులాగా గుర్తించడండి, గుర్తించలా. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అనే ఆలోచన కూడా రాలేదండి చివరి క్షణం వరకు కూడా. మరలా ఏం జరిగింది? శోధన వచ్చినప్పుడు గుర్తించాలి ఖచ్చితంగా, దేవుని దగ్గరికి వెళ్ళాలా. రెండోసారి కూడా దేవుడు ఏం చేశాడనంటే కాళ్ళలో జబ్బు పుట్టించాడండి. లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చాడా? దేవుని దగ్గరికి వెళ్ళదండి. ఎవరో ఏది చెప్పారని ఎక్కడికి వెళ్ళాడు, అంతే అయిపోయింది. కేల్కత్తం దుకాణం బంద్ అయిపోయిందండి చరిత్ర. చచ్చిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి మనం. మనుషులు ఏం చేయలేరండి. మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాడండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడునై ఉన్నాడు. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యమే.
కాబట్టి పేతురు గారి దినాన్న మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? పాస్టర్ గారి దగ్గరికి కాదు, ముందు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకో. పాస్టర్ గారు అలా చేస్తాడు. అసలు నీలో లేనిది చెప్పాను కదా, ముందు నీలో ఉండాలంటున్నా. నీలో లేనిది దేశాలన్నీ తిరిగి వస్తే లాభమే ఉంది? ఉందా? లేదా? ముందు నువ్వు ప్రార్థన చేసుకోవడం, దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలో నీకు ఏదైతే సమస్య ఉందో దాని నిమిత్తమై నువ్వు ప్రార్థించగలిగితే గనక నినివే పట్టణంలాగా రక్షింపబడతా. అవునా లేదండి? నినివే పట్టణం ఎలా రక్షించబడ్డది? వాళ్ళని సంప్రదించాలి, వాళ్ళు ఎవరోనో అక్కడిక్కడ పరిగెట్లా, ఏయో కట్టుకోవాలా, ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడలా. రాజుతో సహా పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేయండి. పట్టణం రక్షింపబడ్డది, దీవించబడ్డది, అభివృద్ధి చేయబడ్డది. మొట్టమొదటిది నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునిలో నిన్ను తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం నేర్చుకో, నీకు కలిగిన ఇబ్బందిని బట్టి. రెండవది, దేవుని మీద ఆధారపడాలా. అదేనా చెప్తుంది, చింతించుచున్నాడు గనుక ఆయన మీద వేయడాన్ని నేర్చుకోవాలా. మనం ఆయన మీద వెయ్యం, ఎత్తరా? ముందు మనం ధనాన్ని నమ్ముకుంటాం మనం. అవునా లేదా? ధనాన్ని అది కాస్త అయిపోతే మన బలాన్ని నమ్ముకుంటాం. కొంతమంది బలాన్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు, మరికొందరు జ్ఞానాన్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారండి. దేవుని నమ్ముకో, మనం దేవుని నమ్ముకోమండి. కానీ దేవుని యందు నమ్మికించే ఆపత్కాలములో అని నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషుల్లో మార్పులు వస్తాయి, సృష్టిలో మార్పు వస్తుంది, కానీ ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడైన. కాబట్టి మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం. మనుషులు ఏం చేస్తారంటే కొంప ముంచుతారు. ఏం ముంచుతారు? కొంప ముంచేస్తారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. మనుషులు కాదు, సేవకులు కాదండి, నువ్వు సేవించు దేవుని నమ్ముకో. ఆయన వమ్ము చేసే దేవుడు కాడండి. ఆయన మీద ఆధారపడు, నువ్వు ఆయన మీద ఆనుకో. అందుకని కీర్తనాకారుడు అన్నాడు, కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అది నీ పాదములు తొట్టిల్లినడు, నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. అంతేనా? ఆయన నమ్ముకో, నువ్వు లోకాన్ని నమ్ముకోవద్దు. మూడవది, మనిషిలో ఉండేది ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు సంచలత్వం ఉంటుంది మనకి కదా. మనసు పరిపర విధాలుగా ఆలోచనలకు వెళ్ళిపోతుంది. అది ఉండకూడదటండి. అదే అన్నాడు, నిబ్బరమైన బుద్ధి అన్నాడు. అందుకని అది ఉండకూడదండి. ఎలాగుండాలి? స్టెబిలిటీ, నిలబడిపోవాలంతే. ఆయన నాకున్నాడు, అంతేనా. భూమి మార్పు నిందినను, నడి సముద్రములో పర్వతములు ములిగినను, ఆయన మనకున్నాడు, అంతే. ఏమొచ్చినా సరే నిలబడిపోవాలంటండి. అటు ఇటు మనసు ఊగిలాడకూడదటండి. నాలుగవది మెలకువ. మెలకువ లేకపోతే ఏమవుతుంది? ఇబ్బందులు ఎదురుతాయి కదా. ఆయన అన్నాడు, మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన. మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మెలకువ లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మెలకువ ఉంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐదవది స్థిర విశ్వాసం. మన విశ్వాసం ఎలాగుండాలి అని అంటే, ఇది జరుగుతుందంతే, ఇది అవుతుందంతే. అవుతుందా లేదా,
అవుతుందా లేదా, తీరుతుందా లేదా, తీరుతుందా లేదా అని అంటే అది అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు మొట్టమొదటిగా చేయవలసింది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. రెండవది, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, మనుషుల మీద కాదు. మూడవది, చంచలత్వమైన మనసు తీసేసుకో, స్థిరంగా ఉండు. నువ్వు ఆయన నాకున్నాడని షడ్రకు మెషకు అబేద్నెగోలు అందులో వేసేస్తున్నా సరే కూడా వాళ్ళు స్థిరంగా ఉన్నారండి విశ్వాసంలో, ఎక్కడ కూడా కదా చంచలత్వం లేదు. అయ్యో అందులో చచ్చిపోతామేమో అని అన్న మొక్కల స్థిరంగా ఉన్నారండి వాళ్ళు. తర్వాత మెలకువ కలిగి ఉండాలి. ఐదవది, స్థిర విశ్వాసము, నమ్మకం అనేది మన జీవితంలో ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో దాన్ని ఎదిరించే శక్తి నీకు వస్తుంది. దేవుడు విడుదల కలగజేస్తాడు, నేను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక.